అందిస్తుంది. హరే కృష్ణ. మీ అందరికీ నేటి గీతామృత కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు చాలా అద్భుతమైన మనకు పుణ్యతిథి. సో అటువంటి రోజు సమాజంలో ఉన్నత వ్యక్తులు చేయవలసిన కర్మ, వాటి ఫలితాల గురించి ఈరోజు అంటే వారి యొక్క కర్మలు ఈ సొసైటీ మీద ఎలా ప్రభావం చూపిస్తాయి అనేది మనం తెలుసుకోవచ్చు. శ్రీమద్ భగవద్గీత యథాతథము 3వ అధ్యాయము కర్మయోగం 17వ శ్లోకం నుంచి 17, 18, 19, 20, 21 శ్లోకాలు చర్చిద్దాము. యస్తాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తస్య మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే నైవ తస్య కృతేనార్ధో నా కృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థ వ్యపాశ్రయః తస్మాత్ అసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హి అచరన్ కర్మ పరమాప్నోతి పురుషః. 20వ శ్లోకం. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి యద్యద్ ఆచరతి శ్రేష్ఠః తత్తద్ ఏవ తరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకః తదనువర్తతే. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినితి నామినే. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జయ. సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే, సమాజంలో శ్రేష్ఠులైనటువంటి వ్యక్తులు లేదా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తుల యొక్క కర్మల ప్రభావము సమాజంలో ఎలా చూపిస్తుంది అనేది మనం తెలుసుకుందాము. అంటే ఇక్కడ సమాజంలో ఉన్నత వ్యక్తులు అన్నప్పుడు మొట్టమొదటగా మనం తెలుసుకునేది ఏంటంటే, 2 రకాలుగా వ్యక్తులు ఉంటారు. ఒకరు భౌతికమైనటువంటి పొజిషన్స్ లో, సో భౌతికంగా ఉన్నత స్థానంలో. రెండవ వ్యక్తులు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానంలో. 2 స్థానాలు, భౌతిక, ఆధ్యాత్మిక. భౌతికంగా ఉన్న స్థానం అంటే మనము ఈ దేహంకు సంబంధించినటువంటి పోస్ట్ ఉంది. అంటే మనం బాగా చదువుకొని మంచి పొజిషన్ లో ఉండటము, గవర్నమెంట్ పోస్ట్ కానీ, ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్ లో కానీ, లేదా పరిపాలన అంటే పొలిటికల్ సైడ్ కానీ, అవి ఏవైనా కూడా లిమిటెడ్ కొరకు ఉంటుంది. ఈ రోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఉన్నత పదవులు ఉంటాయి, మళ్ళీ పోతాయి. అదే ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తి అనుకొని ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయన స్థానము లాస్ట్ ఈ యొక్క దేహము వదిలేసినా కూడా తర్వాత తదనంతరం కూడా అటువంటి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానం అంటే ఆచార్యుల యొక్క స్థానం. ఈరోజు మన గురువులు ఉన్నారు, ఆచార్యులు, మన ప్రభుపాదుల వారు ఉన్నారు, ఆచార్యులు. వాళ్ళు వెళ్ళిపోయి 50 సంవత్సరాలు కావస్తున్నా ఈ రోజు కూడా వాళ్ళని శ్రేష్ఠమైన వ్యక్తిగా వారి యొక్క వచనాలను, వారి ఉపదేశాలను మనం అనుసరిస్తూ మనం ఉన్నతమైన పొజిషన్కు అంటే ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తున్నాం. ఇక్కడ ఏం చెప్తుందంటే, ఆత్మానుభూతితో కూడినటువంటి జీవితం మనకి ఏమిస్తుందంటే నిత్య నిరంతరము ఆనందం ఇస్తుంది. ఆనందం ఎలా ఇస్తుందంటే కొంచెం సంతృప్తి కాదు, పూర్ణమైనటువంటి సంతృప్తిని కలిగిస్తుంది. ఫుల్ హ్యాపీనెస్.
అదే మనం భౌతికంగా చూస్తే మనం ఏదైనా హ్యాపీనెస్ మంచి పదార్థం మనకి ఈరోజు పండగ ఉంది. చాలా ఇష్టమైన పదార్థం మనం వండుకున్నాం. ఎంత తింటామండి? ఇంత తింటాం, ఇంత తింటాం, ఇంత తింటాం. దాని తర్వాత సపోజ్ ఎవరికన్నా రసగుల్లా చాలా ఇష్టం. ఒక్క రసగుల్లా ఇస్తే బావుంటుందని తింటారు. ఇంకొకటి ఇస్తే 3, 3 తర్వాత వద్దండి, వద్దండి. 4 అంటే అతి కష్టం. 5 అసలు తినలేం. ఒకవేళ తింటే దానివల్ల నష్టం జరుగుతుంది. కానీ అదే ఆధ్యాత్మికమైంది మనం ఎవరికన్నా చాలా మంచి కీర్తన ఇష్టం అనుకోని ఒక 5 నిమిషాలు వింటారు. అబ్బా! ఇంకో పాట పాడితే బాగుండు. మళ్ళీ వింటారు, మళ్ళీ వింటారు. అలా గంటల తరబడి విన్నా ఏ ఇంద్రియం గూడా చాలు అనిపించదు. ఇప్పుడు మనం స్వీట్ తిన్నాము చాలు అనిపిస్తది. హాట్ తిన్నాము చాలు అనిపిస్తుంది. సో, భౌతికంగా ఎవరినైనా పేరు పిలుస్తాం. ఆ పేరు ఎన్ని సార్లు పిలవాలని అంటాం. కానీ మనం భగవంతుడి యొక్క హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, రామ రామ, హరే హరే. అలా ఎంత దినమంతా నామాన్ని శ్రవణం చేస్తూ, కీర్తన చేస్తున్నా మనకు దాని పట్ల బోర్ అనేది రాదు. కాబట్టి అటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ తృప్తిలో ఎవరైతే ఆనందాన్ని అనుభవిస్తా ఉంటారో, వాళ్ళకు భౌతికంగా చేసేటి కర్మ ఏదీ ఉండదు. సో, కాబట్టి ఇక్కడ మరి ఆధ్యాత్మిక అంటే మనకేం చెప్తుందంటే, కృష్ణ భక్తి భావంలో ఎవరైతే కర్మలు చేస్తా ఉంటారో, వాళ్ళు ప్రతి కర్మ గూడా ఆనందాన్నిస్తుంది. ఎందుకు? ఆ కర్మ అంతా గూడా భగవంతుడి యొక్క ప్రీతి కొరకు, భగవంతుడి యొక్క ప్రీత్యర్థం చేస్తాము. దానివల్ల మనకేమంటంటే, ఎవరైతే నా కొరకు ప్రతి కర్మ ఏమవుతుందంటే, వాళ్ళ లోపల ఉన్నటువంటి పాపాలన్నీ గూడా, అనర్థాలన్నీ గూడా తొలగిపోతాయి. అదే మనం భౌతికంగా ఎవరి కొరకన్నా చేస్తుంటే, మనకేమైద్దంటే, వాళ్ళు నాకు తర్వాత ఫ్యూచర్‌లో వాళ్ళు గూడా నాకు ఫేవర్ చెయ్యాలా అని వాళ్ళ పట్ల మనకు రుణానుబంధం ఏర్పడుతుంది. కానీ భగవంతుడి కొరకు మనం చేసేటువంటి ఏదైతే కర్మలుంటాయో, అవి మనకు ఈ బంధాల నుంచి శుద్ధిపరుస్తుంది. మనం పవిత్రంగా మారుతా ఉంటాము. సో, అప్పుడు మనకెందుకు పవిత్రంగా మారుతుంటామంటే, మనకు భగవంతుడితో సంబంధము రోజు రోజు మనము చేస్తున్న కర్మల వల్ల నిత్య సంబంధం అంటే మన శాశ్వతంగా భగవంతుడితో నిత్య సంబంధం ఉంటుంది. కానీ ఈ భౌతిక దేహము తీసుకోవడం వల్ల ఆ నిత్య సంబంధాన్ని మనం మర్చిపోయాము. ఆ మర్చిపోవడం వల్ల ఈ భౌతిక ప్రపంచంలో మనకు తెలియకుండానే మనము త్రిగుణాలనే తాళ్ళతో బందీ అయ్యాము. ఎప్పుడైతే భగవత్ కర్మలు చేస్తామో, ఆ కర్మల వల్ల మన బంధనాలు విడిపోతాయి. ఎలా విడిపోతాయి ప్రభుజీ? మనం ఎలా గుర్తించొచ్చంటే, మనం ఈ లౌకికమైనటువంటి భౌతిక కోరికలు అంటే, ఈ భౌతిక విషయ వాంఛల పట్ల మనకు కోరికలు తగ్గిపోతుంది. భౌతిక భోగాల పట్ల అంత ఉత్సాహం ఉండదు. ఎందుకు? ఆధ్యాత్మిక ఆనందాన్ని మనము అనుభవిస్తా ఉంటాము. సో, దానికి ఎలా అంటే భౌతిక కోరికలు అంతకుముందు ఒక వ్యక్తి సపోజ్ ఆహ్, చాలా మత్తు పానీయాలు తీసుకోవటము, తర్వాత ఈ మాంసాహారాన్ని తీసుకోవటము, లేదంటే భౌతిక విషయాలు ఎక్కువ వినడము. సో, టీవీలలో భౌతికంగా ఏవో సినిమాలు గాని, ఇంకేదో సీరియల్స్ గాని, లేకుంటే ఇంకేదో చూడాలనే చాలా కోరిక ఉండేది. సో, ఎప్పుడైతే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మనము నియుక్తమవుతా ఉంటామో, అప్పుడు ఈ భౌతిక విషయాలు సో, మనకు ఆహ్, మనం చేసే పని పట్ల అహంకారము ఇవన్నీ గూడా మనకు తగ్గిపోతా ఉంటాయి. వీటి పట్ల అంత ఆసక్తి, ఉత్సాహం ఉండదు. సో, కాబట్టి ఆయనకు ఈ భౌతికమైనటువంటి కార్యాలని అది చేయాలా, ఇది చేయాలా, లేకపోతే ఇంకా ఎక్కువ ఓవర్ టైమ్ చేసి, ఇంకా ఏదో డబ్బులు సంపాదించాలా, వాటి పట్ల అంత శ్రద్ధ ఉండదు. ఎందుకు? ఆయన సమయమంతా గూడా కృష్ణ భక్తి భావంలో కర్మలు తప్ప, మిగతా దాంట్లో అంత ఉత్సాహం ఉండదు. సో, దీంట్లో ఎందుకంటే మనం ఎప్పుడైనా చూడండి. సో, మన ఇంట్లో సపోజ్ చిన్న బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉన్నప్పుడు కలర్ టీవీస్ వచ్చాయి. అప్పుడు చాలా కాస్ట్‌లీ ఉండేది. కానీ మన గోల్ ఎట్లైనా మనం కలర్ టీవీ కొనుక్కోవాలా అని ఉండేది. అసలు టీవీ లేకముందు టీవీ ఉండాలని ఉండేది. బ్లాక్ అండ్ వైట్. ఇదొచ్చిన తర్వాత కలర్ టీవీ వస్తే కలర్ టీవీ కొనుక్కోవాలని ఉండేది. దాని తర్వాత ఇంకెన్నో డెవలప్‌మెంట్స్ వచ్చాయి. అదే విధంగా మొబైల్ లేనకముందు పేజర్ ఉండే. పేజర్ తర్వాత మొబైల్ వచ్చింది. దాని తర్వాత ఈ ఆహ్ పెద్ద ఫోన్స్ వచ్చాయి. సో, ఇలా మనము ఒకదాని తర్వాత ఒకటి కోరికలు తీర్చుకోవాలనుకుంటా ఉంటాం. కానీ ఇన్ని ఫెసిలిటీస్ తీసుకున్నా మనం ఎప్పుడూ బాధను అనుభవిస్తున్నాం. మనం ఆధ్యాత్మిక మనం స్వామీజీస్‌ని చూస్తా ఉంటాం. వాళ్ళు పెద్ద మొబైల్ వాడనే వాడరు. ఆండ్రాయిడ్ మొబైల్. కానీ వాళ్ళు అనుక్షణం ఆనందంలో ఉంటారు. వాళ్ళు ఏ మొబైలు? హృదయ దర్పణం అనే మొబైల్‌లో డైరెక్ట్ భగవంతుడి యొక్క
దివ్యమంగళ దర్శనం చేస్తూ ఉంటారు, భగవంతుడి సేవలో నియుక్తమవుతా ఉంటారు, భగవంతుని యొక్క ఆశ్రయంలో జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక కృష్ణ భక్తి భావంలో ఉన్నవాడు, సంపూర్ణ కృష్ణ చైతన్యంలో ఉన్నవాడికి ఏ వ్యక్తికి కానీ ఏ దేవతకు కానీ ఎవరిని కూడా ఆశ్రయించవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆయన బై డిఫాల్ట్ భగవంతుడితో రెసిప్రోకేట్ అవుతా ఉంటాడు. భగవంతుడు ఆయన చేసేదానికి అత్యంత ఆనందంలో ఆయన జీవిస్తూ ఉంటాడు. దీనికి మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ చర్చించవచ్చు. ఒకసారి పూరి జగన్నాథ్ దగ్గర సో ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో పూజారి నిత్యం, ఎందుకంటే పూరి జగన్నాథ్ లో రథయాత్ర అప్పుడు టెంపుల్ క్లోజ్ చేస్తే అక్కడ ఏ టెంపుల్ నితాయ్? పూరి జగన్నాథ్ దగ్గర నితాయ్ టెంపుల్ పూరి జగన్నాథ్ క్లోజ్ చేసినప్పుడు ఇంకొక టెంపుల్ ఒక 20 కిలోమీటర్స్ లో టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ ఓపెన్ ఉంటుంది అన్నట్టు. అక్కడ చైతన్య మహాప్రభు 18 ఇయర్స్ అక్కడ ఉన్నప్పుడు ఆ టెంపుల్ దర్శనానికి వెళ్ళేవారు. అక్కడ ఒక పూజారి, వాళ్ళకి చిన్న ఒక బాబు ఉంటాడు. ఆయన ఏదో వేరే ఊరికి వెళ్తా ఉంటే బాబుకి చెప్తాడు. రోజు అలవాటు ఏంటి, మా భక్తుల ఇళ్లలో భగవంతుడికి పొద్దున మంగళార్తి చేయటము, నైవేద్యం పెట్టడము. పొద్దున భగవంతుడికి మంగళ నైవేద్యం పెడతారు, తర్వాత భగవంతుడికి నైవేద్యం పెడతా ఉంటారు. అదే టెంపుల్ మనం చైతన్య మహాప్రభు వెళ్తాం పూరి జగన్నాథ్ లో అలార్నాథ్ టెంపుల్. అలార్నాథ్ టెంపుల్లో అక్కడ స్పెషల్ ఈలీలు జరుగుతుంది అన్నట్టు. ఆ పూజారి ఏం చేస్తాడంటే ఆయన వేరే ఊరికి వెళ్తున్నప్పుడు బాబుకి చెప్తాడు భగవంతుడికి రోజు నైవేద్యం పెట్టాలని చెప్పేసి. సో నైవేద్యం పెట్టిన తర్వాత భగవంతుడు స్వీకరించిన తర్వాతనే ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించాలి. సరే అని చెప్పి చిన్న బాబు, సో ఆయన చాలా చిన్నవాడు. సరే తండ్రి గారు చెప్పారు కదా అని చెప్పేసి వాళ్ళ అమ్మ వండిస్తే ఆ ప్రసాదం తీసుకెళ్ళి దేవుడికి నైవేద్యం పెట్టి భగవంతుని వేడుకుంటాడు, మీరు స్వీకరించండి అని చెప్పేసి. సో భగవంతుడు రావట్లేదు, స్వీకరించట్లేదు. బాబు చూస్తున్నాడు చూస్తున్నాడు, స్వీకరించకపోతే ఆయనకు ఆకలి అవుతుంది. సో అప్పుడు తండ్రి గారి ఇన్స్ట్రక్షన్ ఏంటి, భగవంతుడికి సమర్పించిన తర్వాత తినాలా, భగవంతుడు స్వీకరించిన తర్వాత. ఆయనకు ఏడుస్తా ఉన్నాడు, ఏంటి మీరు నాకు ఆకలి అయితే మీరు ఆరా స్వీకరించరా, మీరు తీసుకోండి ప్రసాదం అని. భగవంతుడు చిన్నపిల్లల అందుగురించే చిన్నపిల్లల చాలా స్వభావం చాలా ప్యూర్ గా ఉంటుందని. ఆ బాబు అతనికి ఆకలి అవుతుంది, బాబు ఏడుస్తా ఉంటే భగవంతుడు స్వయంగా గోపాలుడు వచ్చి భగవంతుడు ప్రసాదం తీసుకుంటాడు, మొత్తం తీసుకుంటాడు. భగవంతుడు తీసుకో, ప్లేట్ ఖాళీ అయిపోతుంది. అప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి ఖాళీ ప్లేట్ తీసుకుంటే ఎదురా ప్రసాదం ఏదంటే, అరే నాన్నగారు ప్రసాదం పెట్టమన్నారు, భగవంతుడు వచ్చి తీసుకున్నాడు. చూడండి, వాళ్ళ నాన్న రోజుని సమర్పించి మళ్ళీ తీసుకొస్తాడు, అది మొత్తం ప్రసాదం మిక్స్ చేసి తీసుకుంటాడు. ఈ రోజు అసలు ప్రసాదమే లేదు. సరే అని చెప్పేసి నెక్స్ట్ డే చూస్తాడు, నెక్స్ట్ డే కూడా సమర్పించుడు, భగవంతుడు వచ్చి ప్రసాదం తీసుకున్నాడు. వాళ్ళమ్మ అనుకుంటుంది, అరే వీడు భగవంతుడి పేరుతో లోపలనే కూర్చుండి తినేసి వస్తున్నాడు అనుకుంటది. అడిగితే లేదమ్మా నిజంగానే తీసుకుంటున్నాడు. థర్డ్ డే వాళ్ళ నాన్నగారు వచ్చిన తర్వాత చూస్తారు అన్నట్టు. అంటే వాళ్ళ నాన్న కర్టన్ బ్యాక్ నుంచి చూస్తూ ఉంటే సాక్షాత్ ఆ భగవంతుడు మళ్ళీ పిలుస్తాడు. భగవంతుడు నిజంగానే ఆ బాబు యొక్క ప్రేమైక పిలుపుతో స్వయం భగవంతుడి వచ్చి ప్రసాదం తీసుకుంటా ఉన్నాడు. అంటే కుమారుడు ద్వారా తండ్రికి కూడా దర్శనం దొరికింది. అప్పుడు అంటాడు, నా కొడుకు చాలా శుద్ధ భక్తుడు. అంటే భగవంతుడి సంపూర్ణ కృష్ణ చైతన్యంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ వ్యక్తికి గాని, అంటే మానవుడికి గాని, దేవతలకు గాని, ఇంకెవరికి కూడా ఆశ్రయించవలసిన అవసరం లేదు. సంపూర్ణంగా భగవంతుడి శరణాగతి పొందితే ఆయన భౌతికంగా ఎటువంటి బాధ్యతలు నిర్వహించవలసిన అవసరం లేదు. అందు గురించే భగవద్భక్తులు ఏం చేస్తారంటే ఎటువంటి కర్మ ఫలాల పట్ల పెద్ద ఆసక్తి ఉండదు. కర్మ చేయడమే వాళ్ళ డ్యూటీ. లైక్ మనకు భగవంతుడు చెప్పాడు, మనందరం ఇప్పుడు భగవంతుడు 4 వర్ణాలు 4 ఆశ్రమాలని విభజించాడు ఈ సొసైటీని. 4 వర్ణాలేంటి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఆశ్రమాలేంటి, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, దాని సన్యాస. మనందరం దాదాపుగా సో వర్ణాలను పక్కన పెడితే మనము అందరం కూడా దాదాపు గృహస్థాశ్రమంలో ఉన్నాము. కొంతమంది వానప్రస్థ ఏజ్ ఉన్నా వానప్రస్థ జీవితాన్ని గడపట్లేదు, గృహంలోనే ఉంటున్నారు. బ్రహ్మచార్యులు ఉన్నారు. కానీ మనం గృహస్థ అన్నప్పుడు గృహమేది గృహస్థ 2 రకాలు. గృహమేది అంటే కేవలము ఆ గృహంలో ఉన్న వాళ్ళ సుఖం కొరకే జీవిస్తారు, భగవంతుడితో సంబంధం లేకుండా, భగవంతుడి యొక్క చైతన్యం లేకుండా. దాన్ని గృహమేది జీవితం అంటారు. అంటే గృహంలో బందీ అవ్వటము. లైక్ మనం ఎప్పుడైనా చూస్తాం, పక్షుల్ని కొనుక్కొస్తారు, రామచిలక కానీ ఇంకేదన్నా.
పంజరం కొనుక్కొని వస్తారు. ఆ పంజరంలో పెట్టేస్తా ఉంటారు. సో, ప్రభుపాద వారు ఏం చెప్తారంటే, దాన్ని కొనుక్కొస్తారు. చాలా వాళ్ళ లెవెల్‌కు తగ్గట్టుగా మంచి కాస్ట్‌లీ రామచిలక, అంతే కాస్ట్‌లీతో పంజరం కొనుక్కొస్తా ఉంటారు. ఓకే. సో, ఇంట్లో పైన టెర్రస్ మీద ఒక చిన్న పందిరిలాగేసి అక్కడ పెడతారు. సో, చాలా మందికి చెప్తారు. అది మాటలు మాట్లాడుతుంటదన్నట్టు. నేర్పిస్తా ఉంటే. అంత గొప్ప రామచిలక. సో, దానికి మంచి బంగారు పంజరాన్ని తయారు చేస్తారు. దాన్ని మంచి చూడటము, డెకరేషన్ చేయటము, చాలా ఇంకా దానికి వాళ్ళ లెవెల్‌కి తగ్గట్టుగా డైమండ్స్ అవి పొదిగారు. కానీ వాళ్ళ పనివాడికి చెప్తారు చాలా జాగ్రత్తగా చూసుకో అని. వాడేం చేసాడు పంజరాన్ని జాగ్రత్తగా చూస్తా ఉన్నాడు గానీ, రామచిలకని మర్చిపోయాడు. ఒకరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది. ఆయన రామచిలక నా నీళ్లు వేయలేదు, పెట్టలేదు. దానికి గింజలు పెట్టలేదు. అప్పుడేమైతది రామచిలక మూడో రోజు ఢమాల్మని చనిపోతుంది. వెళ్లి చూస్తే పంజరం మాత్రం మెరుస్తా ఉంది. ఎందుకు? ఆ రామచిలక యొక్క పంజరాన్ని చాలా చక్కగా అలంకరించాడు. కానీ లోపల ఉన్న రామచిలకకు మాత్రం నా భోజనం పెట్టలేదు, నీళ్ళివ్వలేదు. అదే విధంగా మనము లౌకిక కార్యాల్లో అంటే భౌతికంగా మనము కార్యాలు చేసేవాళ్ళు మన ఇంటిని, తర్వాత మన వెహికల్స్‌ని, తర్వాత ఇంకా అనుకుంటే ఈ దేహాన్ని చాలా చక్కగా అలంకరిస్తారు. దేహం అనే పంజరంలో ఉన్న ఆత్మ గురించి అందరము మర్చిపోతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ భక్తులు ఆత్మకు సంబంధించిన కర్మలు చేస్తారు. దాని ఫలాలు భగవంతుడికి సమర్పిస్తారు. అది ఆధ్యాత్మికంగా ఉన్నత వ్యక్తులు. భౌతికంగా ఉన్నత వ్యక్తులు ఏం చేస్తారు? ఇందాక చెప్పినట్టుగా పంజరాన్ని కాన్సంట్రేట్ చేసి కాకపోతే అది 3 రోజుల్లో చనిపోతే ఇది మొత్తం మనం దేహాన్ని వదిలేసే వరకు ఈ దేహం అనే పంజరము, ఈ దేహం అనే పంజరం ఎక్కడుంది? ఇంట్లో ఉంది. ఇంటిని అలంకరిస్తా ఉన్నాము. కానీ ఆత్మని అలంకరించడము మనం మర్చిపోతున్నాము. అలా మర్చిపోవడం వల్ల ఎంత మనకు నష్టం జరుగుతుందంటే మనం ఊహించలేము. దాని గురించి ఒక చిన్న లీల చెప్తాను చూడండి. పూర్వము ఈ 3వ అధ్యాయానికి సంబంధించినటువంటి అద్భుతమైన లీల. పూర్వం ఒక కౌశిక వంశోద్భవుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు తన జాతి ధర్మం బ్రాహ్మణుడంటే జనరల్‌గా బ్రహ్మజానాతీత బ్రాహ్మణ. అంటే బ్రహ్మ అంటే భగవత్ జ్ఞానాన్ని ఆయన చిన్ననాటి నుండే నేర్చుకోవాలా, దాని ప్రకారం జీవించాలా, ఇతరులకు ఆ జ్ఞానాన్ని బోధించి, వాళ్ళు గూడా భగవత్ ఆదేశానుసారము జీవించేట్టుగా చేయాల. కానీ ఇతనేం చేశాడంటే, తన ధర్మము బ్రాహ్మణ ధర్మం వదిలేసి, క్షత్రియ ధర్మం కూడా గాదు, వైశ్య ధర్మాన్ని స్వీకరించాడు. వైశ్యుల యొక్క ధర్మం ఏంది? శాస్త్ర ప్రకారము కృషి, గోరక్ష, వాణిజ్యం. ఈయనేం చేశాడు? కృషి, గోరక్ష కూడా కాదు, వాణిజ్యాన్ని స్వీకరించి చాలా డబ్బు గడించాడు. ఇక డబ్బులు ఎక్కువైన కొద్దీ మనకేమైతది? ఆ బిజినెస్‌లో భోగాలను అనుభవించడం అలవాటవుతుంది. ఆ భోగాలు ఎటువంటివి? మద్యము, మధుర, దాన్ స్త్రీలు వీళ్ళందరితో గూడా సాంగత్యం. ఎందుకంటే ఎక్కడ కూడా పోతా ఉంటారు. అలా అతను మద్యం తాగటము, తర్వాత మాంసాహారం తినటము, తర్వాత అమ్మాయిలతో చెడు సాంగత్యము అలా అయిపోయి ఆయన వేరే రాష్ట్రంకి వెళ్ళి అక్కడ చాలా డబ్బులు సంపాదించి తిరిగి వస్తా ఉంటాడన్నట్టు. తిరిగి వస్తా ఉంటే ఇది చాలా పూర్వకాలం. తిరిగి వస్తా ఉంటే ఆయనని మార్గమధ్యంగా వస్తున్నప్పుడు దోపిడీ దొంగలు ఆయనను పట్టుకొని ఆ అడవిలో ఆయన దగ్గర ఉన్న డబ్బంతా లాక్కొని ఆయన చంపేస్తారు. సో, చంపేసినప్పుడు ఆయన కుమారుడుంటాడు. ఆయన చాలా ధర్మాత్ముడన్నట్టు. చాలా ఆహ్, ఆయన తన యొక్క ధర్మాన్ని పాటిస్తున్నాడు. ఏ ధర్మము? బ్రాహ్మణ ధర్మము. చాలా తెలివిగల్లవాడు. తన తండ్రి చాలా కాలమైంది, ఇంకా రాలేదని జెప్పేసి ఆయనను వెతుక్కుంటూ ఆయన బయలుదేరాడు. బయలుదేరితే ఆయన మార్గమధ్యంలో వేరే ఫ్రెండ్స్ తన తండ్రి గారి ఫ్రెండ్స్ కలిసి, "మీ నాన్నగారు ఇలా ఇలా చాలా డబ్బు సంపాదించుకొని వస్తా ఉంటే మార్గమధ్యంలో చనిపోయాడు. ఇలా జరిగింది" అని జెప్తే ఈయన చాలా ధర్మాత్ముడు గాబట్టి తండ్రి యొక్క అంత్యక్రియలైతే చేయలేకపోయాడు. కానీ శ్రాద్ధ కర్మ గయా, కాశీకి వెళ్లి చేయాలని జెప్పేసి ఆయన అక్కడి నుంచి అంటే ఇంటికి రాకుండా తెలిసినప్పుడే చేయాల. సో, కాశీ అటు వెళ్తా ఉంటాడు. సో, వెళ్తా ఉంటే 1, 2, 3 అలా నడుచుకుంటూ వెళ్ళాల. చాలా రోజులైంది. సో, అప్పుడు 9వ రోజు ఎక్కడైతే ఇంగా అక్కడక్కడ మధ్యలో నిద్రిస్తూ వెళ్ళాడు. ఆయన ఒక చెట్టు కింద పడుకున్నాడు. పడుకుంటే రాత్రిపూట చాలా పెద్ద శబ్దం వినబడ్డదంట ఆయనకు. సో, అక్కడ వినబడేసరికే ఆయన ఈయన యొక్క ఈ బ్రాహ్మణ కుమారుడి యొక్క చాలా ధర్మాత్ముడు కాబట్టి
ఆయన నిత్య ధర్మం ప్రకారము వాళ్ళు కొన్ని విధి విధానాలు పాటిస్తా ఉంటారు. మంత్ర జపం చేయటము, భగవంతుని యొక్క సంధ్యోపాసన చేయటము, తర్వాత శాస్త్ర పఠనము. ఆయన ఏం చేస్తారంటే ఆ చెట్టు కింద కూర్చుండి ఈవినింగ్ పూట భగవంతుడి యొక్క భగవద్గీత తీసుకొని 3వ అధ్యాయాన్ని పఠిస్తా ఉన్నారట. సో ఎప్పుడైతే 3వ అధ్యాయం ఏంటి? కర్మయోగం. అంటే వాళ్ళు కృష్ణ భక్తులు కేవలం భగవత్ కర్మ చేస్తే సరిపోతుంది. భౌతిక కర్మలు అంటే ప్రభుజీ వాళ్ళు భోజనం చేయరా? చేస్తారు. భగవంతుడికి సమర్పించి భోజనం చేస్తారు. వాళ్ళు వేరే పని చేయరా? చేస్తారు. అది ఆ కర్మ పని అంటే కర్మ చేసి కర్మ ఫలాల గురించి పెద్ద టెన్షన్ పట్టించుకోరన్నట్టు. ఎప్పుడైతే 3వ అధ్యాయం సంపూర్ణంగా కంప్లీట్ చేశాడో లాస్ట్ శ్లోకాన్ని పెద్ద శబ్దం వినబడుతుందంట. పెద్ద శబ్దం వినబడితే వాళ్ళ నాన్నగారు కనబడ్డారంట. నాన్నగారు ప్రేతాత్మలా కనబడ్డారు. ఎప్పుడైతే లాస్ట్ శ్లోకం అయిపోయిందో చూస్తే తన కళ్ళ ముందంటే నాన్న ప్రేతాత్మ ఆ దేహం కనబడింది. దాని తర్వాత ప్రేతాత్మ ఈ లోపల పెద్ద విమానం వచ్చింది. విష్ణుదూతలు వచ్చాడు. ఆయన ఆ విమానంలో కూర్చున్నాడు. ఏంటి నాన్న మీరు ఇలా అంటే, అప్పుడు నాన్న ఈ వృత్తాంతాన్ని అన్ని చెప్పి, నీవు కాశీ వెళ్ళాల్సిన అవసరం లేదు. కాశీ వెళ్ళి ఉంటే కూడా గయాలో నా శ్రాద్ధ చేస్తే కూడా నాకు మంచి జన్మ వచ్చేదో లేదో తెలీదు. ఈ వైకుంఠం అనేది ఇంపాసిబుల్. కానీ నీవు నేను చేసిన ధర్మం కాకుండా నేను వైశ్య ధర్మాన్ని స్వీకరించాను. కానీ నువ్వు బ్రాహ్మణ ధర్మాన్ని నమ్ముకొని భగవంతుడి యొక్క భగవద్గీత 3వ అధ్యాయం నిత్య పఠనం ఏదైతే చేస్తున్నావో దాని వల్ల నాకు ముక్తి వచ్చింది. నీ యొక్క ధర్మ పాలన వల్ల. అప్పుడు ఆయన చాలా సంతోషపడి నాన్నగారు నాకు ఇంకేమన్నా ఉపదేశం ఇవ్వండి అంటే అప్పుడు చెప్తున్నారు, ఈ ధర్మాన్ని నువ్వు వదిలిపెట్టకు. ఇది నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కంటిన్యూ చెయ్యు. మన వంశంలో ఇంకెంతో మంది నరకలోకాల్లో నాలుగు ప్రేతాత్మలు లేదంటే నరకలోకాల్లో ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ముక్తి కేవలం భగవద్గీత స్వాధ్యాయం పఠనం వల్ల కలుగుతుంది అని చెప్తారు. చెప్పిన తర్వాత ఈ కుమారుడు ఇంటికి వెళ్ళి నిత్యం పారాయణం చేయడం ప్రారంభించాడు. దానివల్ల ఎంతో మంది వాళ్ళ వంశస్థులు అందరూ ముక్తి పతాన ప్రయాణించి లాస్ట్ ఇతను కూడా తన జీవితంలో అది నిత్య ధర్మంగా ఆయన స్వీకరించి అంత్యకాలంలో ఆ బ్రాహ్మణ కుమారుడు కూడా భగవద్ధామానికి చేరుకున్నాడు. సో ఈ విధంగా మనం చూసినట్టయితే భగవంతుడి యొక్క భక్తులు భగవంతుడు చెప్తున్నాడు వాళ్ళు నిత్య ధర్మము నిత్య నిరంతరము కర్మ ఫలాలను ఆశించకుండా కేవలము ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత వ్యక్తుల యొక్క అంటే ఆధ్యాత్మిక ఆచార్యుల యొక్క ఆదేశానుసారము వాళ్ళ జీవిత లక్ష్యము భగవంతుని సేవించడము. మరి ఇక్కడ అర్జునుడికి ఏమని బోధిస్తున్నాడు? ఇక్కడ అర్జునుడి యొక్క తక్షణ కర్తవ్యము ఇమ్మీడియట్ గా మహాభారత యుద్ధంలోకి వచ్చారు. ఆయన నిజంగా భగవంతుడి ప్రీత్యర్థము అంటే ఇక్కడ కర్మల గురించి ఏంది? భౌతిక వ్యక్తులకు భౌతిక కర్మలు, ఎవరైతే ఆధ్యాత్మిక వ్యక్తి ఉంటాడో కేవలం భగవత్ కర్మ. ఇక్కడ మహాభారత యుద్ధంలో అర్జునుడు చేయవలసిన భగవత్ కర్మ ఏంటి? కురుక్షేత్ర రణరంగంలో యుద్ధం చేయమని శ్రీకృష్ణుడు కోరుతున్నాడు. ఎటువంటిది? యుద్ధం అనే కర్మ ఫలాపేక్ష లేకుండా నీకు అక్కడ ఏం జరుగుతుంది రిజల్ట్ అనేది నువ్వు ఆలోచించకుండా, ఇక్కడ పాండవుల పక్షం కాదు, పాండవులందరూ భగవత్ పక్షాన్ని వహించి యుద్ధం చేయాలి. అక్కడేంటి ఫలాపేక్ష అంటే మా చుట్టాలు బంధువులు చనిపోతారా బ్రతుకుతారా దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. అలా చెయ్యడమే అర్జునుడి కొరకు అది చాలా మహోత్కృష్టమైనటువంటి పరిపూర్ణ కర్మగా బోధిస్తున్నారు. సో ఈ విధంగా చేయడం వల్ల నీవు ఇంతకు ముందు కూడా చేసిన ఏమన్నా తెలిసి తెలియని పాపకర్మ ఉంటే అవి కూడా పోతుంది. అంటే మనందరం కూడా ఈరోజు చాలా అద్భుతమైన రోజు. భగవంతుడి కొరకు ఏవైతే కర్మలు ఉన్నాయో భగవంతుడి యొక్క సేవ, భగవంతుడి ఆరతి, భగవంతుడి కీర్తన, భగవంతుడి యొక్క ఇప్పుడు అద్భుతమైనటువంటి ఈరోజు దామోదర మాసం లాస్ట్ దామోదర ఆరతి, దామోదర కీర్తన, తులసి ఆరతి, తర్వాత భీష్మ స్థుతి, ఈ విధంగా ఎన్నో మనం ఇప్పుడు చేయబోతున్నాం. ఎందుకంటే భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు ఈ విషయంలో అంటే తన యొక్క నిత్య ధర్మము ఎవరైతే పాటిస్తారో కేవలము నిత్య ధర్మం పాటించడం వల్ల కూడా భగవద్ధామం వెళ్తారు. అలా ఎవరైనా వెళ్ళారా? జనక మహారాజు ఉన్నాడు. జనకుడు ఈ విశ్వంలో సృష్టిలో ఉన్నటువంటి 12 మంది మహాజనులు అంటే మహాభక్తుల్లో జనకుడు ఒకరు. ఎటువంటి వాళ్ళు? బ్రహ్మ ఆ మహాభక్తుల్లో ఒకడు, నారదుడు, శంభు అంటే శివుడు, కుమారుడు చతుర్కుమారుడు, కపిల భగవానుడు, స్వయం మనువు,
తర్వాత భీష్ముడు, ప్రహ్లాదుడు, తర్వాత బలిచక్రవర్తి, తర్వాత సుఖదేవ గోస్వామి, ఈ విధంగా ఈ మహాత్ములందరి సరసన. మరి జనక మహారాజు ఏమన్నా రాజ్యం వదిలేసి వెళ్ళి తపస్సు చేశాడా? కాదు. ఆయన తన యొక్క ధర్మ పరిపాలన చేస్తూ నిత్య నిరంతరము భగవంతుణ్ణి సేవించేవాడు. అలా సేవించడం వల్ల స్వయం శ్రీరామచంద్రుడు అతని యొక్క అల్లుడుగా, అంతేకాకుండా స్వయం ఆ భగవతి మహాలక్ష్మి ఆయన ఇంట్లో కూతురులాగా జన్మించడము. ఆ విధంగా మనము మన నిజ ధర్మము, నిత్య ధర్మాన్ని మనము కృష్ణ చైతన్యంలో భగవంతుడి యొక్క శాస్త్ర ఆదేశానుసారము, గురువుల యొక్క ఆదేశానుసారం ఎవరైతే పాటిస్తారో వాళ్ళ యొక్క జీవితము జీవించుండగా ధన్యమవుతుంది. వాళ్ళు ఒకవేళ ఏ రోజు దేహం వదిలేయాల్సి వస్తే వాళ్ళు తప్పకుండా గోలోక బృందావనం లేదా వైకుంఠానికి వాళ్ళు చేరుకుంటారు. ఇంకా 21 శ్లోకంలో చెప్తున్నాడు, శ్రేష్ఠుడైన వ్యక్తి. ఎవరు శ్రేష్ఠులు, ఎవరు శ్రేష్ఠులు కాదు. ఇక్కడ మనకు చెప్తున్నారు శ్రేష్ఠుడైన వ్యక్తి అంటే మనం వచ్చాము ఈ మానవ జీవితం ఎందుకొరకు. ప్రహ్లాదుడు చెప్తున్నాడు భాగవతంలో, శ్రేష్ఠుడైన వ్యక్తి ఎవరిని అంటారు? సో ఎవరు శ్రేష్టమైనటువంటి కర్మ చేయాలి, అది ఎప్పటి నుంచి చేయాలి? సో ప్రహ్లాదుడు ఒక శ్లోకంలో చెప్తున్నారు, కౌమారే ఆచరత్ ప్రజ్ఞో ధర్మాన్ భాగవతాన్ ఇహ దుర్లభం మానుషం జన్మ తత్ అపి అధ్రువం అర్థదం. సో ప్రహ్లాదుడు అంటాడు, కౌమారే 5 సంవత్సరాల ప్రాయం నుండే భగవంతు యొక్క భక్తియుక్త సేవ ఎందుకు సేవ చేయాలి? ఎందుకంటే మన ధర్మమే ఈ మానవ దేహములో మనం ఎప్పుడైతే ఉన్నామో మానవ దేహము యొక్క ధర్మము భగవంతుని సేవించడానికి కొరకు చాలా జన్మలు 80 లక్షల జన్మలు మనం కష్టపడితే మానవ జన్మ వచ్చిందండి. ఈ మానవ జన్మని సార్థకత చేసుకోవాలంటే కేవలం భగవంతుని సేవించాలా? లేదు మనం ఇంతకుముందు 80 లక్షల్లో మన ఫ్యామిలీని సేవించాము, మనము దేహం అనుకొని మనం సేవించుకున్నాము. దానికి ఏమంటున్నారంటే మహాభారతంలో ఒక శ్లోకంలో, ఆహార నిద్ర భయమైతునం చ సమన్యమేతత్ పశుభిర్నరాణాం ధర్మోహితేశో అధికో విశేషో ధర్మేణ హీన పశుభి సమాన. శ్రేష్ఠుడైన వ్యక్తి ఎవరు? మనం ఇక్కడ తీసుకున్నట్టయితే రామచంద్రుడు మానవ జన్మనంటే మానవ రూపాన్ని, మానవ అవతారాన్ని తీసుకున్నప్పుడు రామచంద్రుని ఏమంటారు? మర్యాద పురుషోత్తముడు. అన్ని మర్యాదలను ఆయన స్వయం భగవంతుడైన మానవ లీల చేస్తూ ఎక్కడ కూడా తేడా రాకుండా రామచంద్రుడు మొట్టమొదటిగా ఒకరికి కొడుకులాగా, తల్లి తండ్రి చెప్పిన మాట, రామచంద్రుడు లాంటి మర్యాద. కుమారుడు అంటే రామచంద్రుడు లాగా ఉండాలా? అంటే సొసైటీలో కుమారుడు అన్నప్పుడు రామచంద్రుడే చాలా టాప్ మోస్ట్. తర్వాత శిష్యుడు. సో ఆయన ఒకరికి శిష్యుడిలాగా, ఇంకొకరికి భర్తలాగా, ఇంకొకరికి రాజులాగా, ఇంకొకరికి సోదరుడు లాగా, సో ఇంకొకరికి మిత్రుడు లాగా. సో ఈ విధంగా భగవంతుడు తర్వాత కొందరికి భగవంతుడిలాగా ఆశ్రయాన్ని ఇచ్చాడు. సో ఈ విధంగా రామచంద్రుడు తన యొక్క జీవిత కాలంలో 4 రకాలైనటువంటి ధర్మాలను ఆ 4 సోదరుల ద్వారా నెలకొల్పారు. ఏంటది? సామాన్య ధర్మము, అది రామచంద్రుడు పాటించాడు. ఈ మర్యాదలన్నీ కూడా. విశేష ధర్మము అంటే లక్ష్మణుడు పాటించాడు. ఏంటి? స్వామిని సేవించడమే తనకు సర్వం. ఇంకా అంటే రామచంద్రుడే తన యొక్క ఆరాధ్య దైవము, తన యజమాని, తనకు ఆల్ ఇన్ ఆల్ రామచంద్రుడే. అది విశేష ధర్మము అంటారు. ఈవెన్ రామచంద్రుడు అరణ్యానికి వెళ్తుంటే లక్ష్మణుడు పెళ్ళయింది, తండ్రి ఓల్డ్ ఏజ్, తల్లి చాలా ఓల్డ్ ఏజ్ లో ఉన్నారు. కానీ ఆయన వాళ్ళందరినీ కూడా వదిలేసి రామచంద్రుడితో పాటు, అన్నయ్య నేను వస్తానంటే రామచంద్రుడు అన్నాడు, నీవు మీ అమ్మగారి యొక్క పర్మిషన్ తర్వాత నువ్వు ఆల్రెడీ పెళ్లి అయింది కాబట్టి పర్మిషన్ తీసుకొని రా అంటే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు ఇమ్మీడియట్ గా, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు లక్ష్మణుడికి రామచంద్రుడే ఆరాధ్య దైవము. సో అప్పుడు వాళ్ళు కూడా పర్మిషన్ ఇస్తారు. సో తన యొక్క సంపూర్ణ జీవితము రామచంద్రుడికి కేటాయిస్తారు. అది విశేష ధర్మము. తర్వాత భరతుడి ద్వారా విశేషతర ధర్మము అంటే భగవంతుడి యొక్క ఆజ్ఞలను పాటించడము విశేష ధర్మము. తర్వాత భగవంతుని సేవించడము
అంటే ఫిజికల్ గా లక్ష్మణుడు భగవంతుని ఫిజికల్ గా సేవించాడు, భగవంతుడికి కావాల్సిన ఏర్పాట్లు చేయటం. కానీ భరతుడు భగవంతుడి యొక్క వాణిని పాటించాడు. అది విశేష ధర్మం అంటారు. శత్రుఘ్నుడు భరతుడి యొక్క ఆజ్ఞను పాటించాడు. అంటే రామచంద్రుడికి దూరంగా ఉండడం ఎవరికి ఇష్టం ఉండదు, కానీ ఆ వాణిని పాటించాడు భరతుడు. దాన్ని విశేష ధర్మం అంటారు. అదే శత్రుఘ్నుడు భగవంతుడి యొక్క భక్తుడి ఆజ్ఞని పాటించడము, అది అన్నిటికంటే మించిన ధర్మము. అది ఈ రోజు కూడా రామచంద్రుడి గురించి చెప్పుకుంటున్నాము, మనం లక్ష్మణుడి గురించి చెప్పుకుంటాము, భరతుడి గురించి, శత్రుఘ్నుడి గురించి. ఆ విధంగా చైతన్య మహాప్రభుని తీసుకున్నట్టయితే కలియుగంలో చైతన్య మహాప్రభు తన యొక్క ఈ సమాజం కొరకు 24వ సంవత్సరం ఏట ఆయన కూడా ఫ్యామిలీ మనలాగానే గృహస్థాశ్రమం ఉన్నాడు. స్వయం చైతన్య మహాప్రభు కృష్ణ భగవానుడు. కానీ 60 ఏళ్ళు అంటే ఓల్డ్ ఏజ్ లో ఉన్న తల్లి, 16 సంవత్సరాల ఏజ్ లో ఉన్నటువంటి భార్యను సమాజం కొరకు సన్యాసం తీసుకొని సమాజ ఉద్ధరణ కొరకు సమాజాన్ని అందరినీ కూడా కృష్ణ తత్వంలో, కృష్ణ చైతన్యంలోకి తీసుకొని రావడానికి కొరకు తను సన్యాసం తీసుకొని భగవత్ ప్రచారం చేశాడు. భక్తావతారము చైతన్య మహాప్రభు. ఆ విధంగా మనము ఉన్నత శ్రేష్టమైన వ్యక్తులని మనము ఆచరించాలి. ఈ రోజు కూడా చైతన్య మహాప్రభు గురించి చెప్పుకుంటున్నాము, రామచంద్రుడి గురించి చెప్పుకుంటున్నాము. అదేవిధంగా మన ప్రభుపాదుల ఉన్నారు. తన యొక్క గురువు గారి ఆదేశానుసారము ప్రభుపాదుల వారు తన ఫ్యామిలీ లైఫ్ ని కూడా వానప్రస్థ జీవితం అంటే వదిలేయలేదు. సో ఫ్యామిలీ అంతా సెటిల్ చేసి తను వానప్రస్థ జీవితం తీసుకొని బృందావన్ వెళ్ళి అక్కడ శాస్త్ర అధ్యయనం చేసి దాని తర్వాత గురువు గారు ఏమన్నారు, పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ఈ భాగవత ధర్మాన్ని ప్రచారం చేయమన్నారు. ఏంటది? హరినామము, తర్వాత భగవంతుడి యొక్క భాగవతము, భగవద్గీత శాస్త్రాలను అన్నిటి కూడా ప్రచారం చేసి ప్రపంచమంతా కూడా కృష్ణ చైతన్యంగా మార్చమన్నారు. అది గురువు గారి ఆదేశానుసారము ప్రభుపాదుల వారు వెళ్ళడం జరిగింది. ఈ రోజు మనము ప్రభుపాదుల వారు వారి యొక్క శిష్యులను, వారి యొక్క గురువులందరూ కూడా శ్రేష్టమైనటువంటి వ్యక్తులు. వాళ్ళందరూ ఎవరి ఆదేశానుసారము ఎవరి ఆజ్ఞలను పాటిస్తా ఉన్నారు? చైతన్య మహాప్రభు శిష్యులైనటువంటి షడ్ గోస్వామిస్. ఈ విధంగా పూర్వకాలం అయితే రాజ్యాలను పరిపాలించే రాజులందరూ కూడా శాస్త్రాలను వారి వారి గురువుల దగ్గర నేర్చుకొని ధర్మం ప్రకారం పరిపాలన చేసేవాళ్ళు. కానీ ఈరోజు పరిపాలన చేసే వాళ్ళు ఎవ్వరు కూడా దాదాపుగా ఈ శాస్త్ర అధ్యయనం చేయట్లేదు, శాస్త్ర శ్రవణం చేయట్లేదు, ధర్మం ప్రకారం పరిపాలన చేయట్లేదు. కాబట్టి అట్లీస్ట్ మనందరం కూడా ఈ ధర్మ పరిపాలన అంటే, మరి దేశానికి రాజు శ్రేష్టమైన వ్యక్తి అనుకుంటే మన ఇంటికి ఎవరు? ఇంటి యొక్క యజమాని. ఆ యజమాని ఏం చేయాలా? భాగవతం 5వ స్కందము 5వ అధ్యాయము 18వ శ్లోకంలో చెప్తున్నారు. గురుర్న సస్యాత్ స్వజనో న సస్యాత్ పితా న సస్యాత్ జననీ న సస్యాత్ దైవం న తస్యాత్ పతి న తస్యాత్ నమోచేద్య సముపేత మృత్యుం. అంటే ఎవరైతే మనం నమ్ముకున్న వాళ్ళు, ఈ సంఘంలో మానవులు అనబడే వాళ్ళు మృత్యు సంసార సాగరం నుంచి దాటించాల. వాళ్ళే గురువులు, వాళ్ళే బంధువులు, వాళ్ళే తల్లి, వాళ్ళే తండ్రి, వాళ్ళే దైవము, అతనే భర్త. కాబట్టి వీళ్ళందరూ సమాజంలో శ్రేష్టమైన వ్యక్తులుగా చలామణి అవుతారు. ఎవరు? తల్లి తండ్రి, ఈ ఫ్యామిలీకి నేను తల్లిదండ్రి, గురువు నేను గురువుని, బంధువులు నేను బంధువులమని చలామణి అవుతారు. దేవతలు, అరే మా దేవత. ఎవరండి శ్రేష్టమైన వాడు? ఎవరైతే మనని ఈ మృత్యు సంసార సాగరం నుంచి దాటిస్తారో వాళ్ళు శ్రేష్టమైన వ్యక్తులు. సో వాళ్ళ యొక్క వచనాలను పాటిస్తూ జీవితాన్ని మనము గడపడానికి ప్రయత్నం చేయండి. ఈ జీవితాన్ని అటువంటి శ్రేష్ట వ్యక్తుల యొక్క అడుగుజాడల్లో నడుస్తూ మనము మన యొక్క పరమ లక్ష్యమైనటువంటి భగవద్ధాము, భగవంతుని పొందడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. జయ బలో గ్రంథరా శ్రీమద్ భగవద్గీతకి జయ, శ్రీ రాధారమల్లాల్ కి జయ, జగన్నాథ బలదేవ సుభద్రా మహారాణి की जय, गौरनिताय भगवान की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय।